వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ అనిల్. మీ ముందుకి ఒక కళాకారుని అయితే తీసుకొని వచ్చాను. జానపద పాటలు పాడే కళాకారుని అయితే మిట్టపల్లి బాలాని తీసుకొని వచ్చాను. చాలా విషయాలు తెలుసుకున్నాం. అన్న లైఫ్ స్టైల్ గురించి, పాటల గురించి, జానపదాల గురించి, ఇంతవరకు అయితే కనుమరుగైతున్న జానపదాల గురించి అయితే తెలుసుకున్నాం. చాలా విషయాలు అయితే తెలుసుకున్నాం. అన్న నమస్తే అన్న. మిట్టపల్లి బాలు అన్న. అన్న మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ స్టైల్ కంటే ఒకసారి పాడుతూ స్టార్ట్ చేద్దాం అన్న. అవి కోరాసిస్తాయన్నా కోలాట మాడితే లేడీ కూనలు గంతులేస్తాయన్నో అవి గంతులేస్తాయన్నా ఐటి ఊరి మా చెరువు నిండి నిరుమతడి రాళ్ళ ముద్దాడి దుమికే పల్లె పాట వాడితే కోయిలమ్మలు కోరాసిస్తాయన్నో అవి కోరాసిస్తాయన్నా పొద్దెల్ల పనులు చేసి ప్రాణాలు వలసి సొలసి అలసటను మరిచిపోను ఉరువాడ అంత కలసి మన ఊరి మధ్యలోన చీరు గడ్డ కాడ వీర బ్రహ్మంగారి చరితో విని బాధ మరిసి ముడిసే సుఖ సంతోషాల సిరి సంపద గల్ల పల్లె పాట వాడితే కోయిలమ్మలు కోరాసిస్తాయన్నో అవి కోరాసిస్తాయన్నా. సూపర్ అన్న, బాగుంది. అంటే చాలా రోజుల తర్వాత నేను కూడా జానపద పాట వినడము చాలా రోజులు అయిపోయింది. నిజంగా ఒక లైవ్ లో వినడం చాలా రోజులు, సెల్ ఫోన్ లో ఆధారంగా లైవ్ లో వినడం చాలా. ఎట్లా అది లైఫ్ ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ మనది, ఇక్కడ ఏ ఊరు? ఎట్లా మనకి మీరు జానపదాలు ఎప్పటి నుండి స్టార్ట్ అయింది మీ లైఫ్ లో? అంటే చిన్నప్పటి నుండే ఉందా, లేకుంటే తెలంగాణ ఉద్యమం సమయంలో ఎట్లా వచ్చారన్న? చిన్నప్పటి నుండి స్కూల్ స్టార్ట్ అయిపోయింది అన్నమాట. ఓకే. అంటే ఇప్పుడు 2002 అంటే తెలంగాణ ఉద్యమం సమయంలో పాడారన్న. తెలంగాణ ఉద్యమం పోరాటం గురించి చేశారా? పాడారు. తెలంగాణ ఉద్యమం గురించి, కళాకారుల గురించి. ఇట్లా అమ్మ నాన్న వాళ్ళు ఏం చేసేవాళ్ళు, బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? మన ఊరు అమ్మ వాళ్ళు మొత్తం వ్యవసాయం, మిడిల్ క్లాసే లేకపోతే ఎట్లా? వ్యవసాయ కూలి పని చేసేవాళ్ళు. అట్లా నీకు వెలిశాల పాట కూడా పాడారు, చాలా పాటలు కూడా చాలా పాడుతూ ఉన్నారు. ఇంకోటి తెలంగాణ ఉద్యమం సమయంలో ఒక ఉద్యమాన్ని రేకిచ్చిందంటే ఈ పాటలే, మన యొక్క పాటలు కొంతవరకు కనుమరుగైతున్నా అనిపిస్తా ఉన్నారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే మీకు ఒక జానపద గాయకుడిగా ఏమనిపిస్తావు? మీరు అంటే ఉద్యమం చేసిన వాళ్ళకి, అసలైన వాళ్ళకి గుర్తింపు రాలేదు. అంటే మిమ్మల్ని గుర్తించమని చాలా కార్యక్రమాలు పెడతా ఉన్నామన్నట్టు కూడా. ఓకే. అలా ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాటలు చాలా కీలకమైన పురుగుతలు ఇచ్చాయి. ఏమన్నా తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ఒక పాట? ఇప్పుడు రాతి బొమ్మలు అనేది మనకి తెలంగాణ ఉద్యమం సమయంలో చాలా, ఎందుకంటే ఒక తల్లి యొక్క ఆవేదన తెలంగాణ మూవ్మెంట్ లో కడుపు కోల్పోయిన చాలా ఎక్కువ ఉంటది. ఆ పాట కొట్టుకుంటప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ సిన్నోడా నీ ఆట పాటకు పల్లేసి మలుగుసరాలా ఉద్యమ ఉద్యమయ్యేలా కత్తిని మించిన కంఠాన్నెత్తి పాడల ఇవ్వాలా మన వీరుల తెరాలా జిల్లాలన్నీ జిల్లాలై దండుల సంగేలా నువ్వే ముందర ఉండాలా. కొట్టుకుంటప్పుడు అది చాలా వరకు అయితే ఉరుద్ద వేసింది. అప్పుడు కూడా ఈ పాటలు కూర్చోతో చాలా మంది రోడ్ల మీద వచ్చిన ఉన్నాయి. ఇంకోటి రాతి బొమ్మలు ఒకటి పాట. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా నువ్వు యాతలు రాసేవో బ్రహ్మదేవా తల్లి కొడుకుల ప్రేమ నీకు ఎదురురా తెలుసుంటే చెట్టంత శ్రీకాంతులు తిరిగి తెచ్చి మగరవాణి మహిమలు రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా నుదికి రాతలు రాసేవో బ్రహ్మదేవా తల్లి కొడుకుల ప్రేమ నీకు ఎదురురా
పువ్వులో పువ్వునై నీ పూజ చేశాను, నీరునై నీ అడుగు పాదాలు కడిగాను. ఒక్క పొత్తులు ఉంటూ ముడుపు చెల్లించాను, దిక్కు నీవని మొక్కి తీమాడున్నాను. తొలుసూరు కొడుకని ఈశ్వర, తొలుసూరు కొడుకని ఈశ్వర, నీ పేరు పెట్టుకుంటే శంకర. అందుకే వేసావై శిక్షను, అమర జీవుణ్ణి చేసావ శ్రీకాంతును. రాతి బొమ్మల్లో నటులువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. నుదిటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరుగవునా. శివరాత్రి శిలకు నైవేద్యమైనాను, దీపమారానిక పడిగా పున్నాను. నీ కళ్ళలో రేపుమా దీవెననుకున్నాను, కడుపులో పేగులు కోస్తామనుకోలేదు. పురిటి నొప్పుడ బాధ ఈశ్వర, పురిటి నొప్పుడ బాధ ఈశ్వర, పార్వతిని అడగరా శంకర. తల్లిగా పార్వతికి ఒక రీతిన, ఈ తల్లి గుండెల మీద చితిమంటనా. రాతి బొమ్మల్లో నటులువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. నుదిటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా. ఆడ జన్మలో ఉన్న అర్థాన్ని వెతికాను, అమ్మానే పిలుపుకై అల్లాడిపోయాను. చిన్ననోట తొలిసారి అమ్మాని పలికితే, ఆడ జన్మను నేను గెలిచానుకున్నాను. పురిటి నొప్పుల బాధ ఈశ్వర, పురిటి నొప్పుల బాధ ఈశ్వర, నీ పార్వతిని అడగరా శంకర. నీ సతికి గణపతిని ఇచ్చావురా, నీ కొడుకుపై నీ మతి ఏమైందిరా. రాతి బొమ్మల్లో నటులువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. నుదిటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా. తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా. నిజంగా చాలా ఎమోషనల్ అయిపోయినా ఈ పాట అయిన తర్వాత. శ్రీకంఠచారి ఆయన పాట వాళ్ళ తల్లి ఆవేదన, ఓన్లీ ఆ తల్లి ఆవేదననే కాదు, తెలంగాణ తల్లుల ఆవేదన వినిపించేలా ఉంది ఈ పాట కూడా. నిజంగా ఒకసారి ఆలోచించుకున్నట్లయితే తెలంగాణ ఇప్పటికి 10 సంవత్సరాల దశాబ్ది ఉత్సవం కూడా అయితేనే, నిజంగా మీరు చెప్పినట్టు తెలంగాణ సాధించుకునే నేపథ్యము నిజంగా మన తెలంగాణలో ఉందా? టైం పడుతుంది అంటే ఇప్పుడున్న పాలకులు చేస్తా ఉన్నారా? టైం పడతా అంటే ఇప్పుడు ఏదైతే కేసీఆర్ పాలన, రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉందన్న డిఫరెంట్ ఏముంది? ఈ కళాకారుల మధ్య ఏమన్నా మీకు సహకారం కానీ, లేకపోతే మీకు ఏమన్నా మిమ్మల్ని గుర్తించే కార్యక్రమాలు ఎవరన్నా గతంలో ఉన్న పాలకులు ఇప్పుడున్న పాలకులు ఎవరు చేస్తారు? కాంగ్రెస్ గవర్నమెంట్ లో న్యాయం జరుగుతుందని అనుకుంటాం. ఇంకా మీ పాటల గురించి ఏం చెప్తారు? అంటే మీ పాటల గురించి కానీ, మీ పాటల నేపథ్యం గురించి కానీ మీరు ఏం చెప్పవచ్చు? మన చూసే ప్రేక్షకులు సిరీస్ DVD సిరీస్ నెత్తుటి గుండెకు పిరిపోసిన దేవత నీవు అమ్మ, నేనెత్తిన జన్మకు ఆయుషు రాసిన బ్రహ్మవు నీవు అమ్మ. అమ్మా మము వీడి నీవు వెళ్ళావులే, అనాథగని నేల పైన విడిచావులే. చేతులనే ఊయలగా చేసి ఊపుతూ
ఊపిరితో జోల పాట పాడిన అమ్మ ఇంకా నీ ఒడి వీడని నన్ను ఈ లోకాన ఒంటరి చేసావే అమ్మ చిరుగాలిలాగా మముతాకవే ఉదయాన బాల సూర్యునిలా దీవించవే నా నెత్తుటి గుండెకు పిరిపోసిన దేవత నీవు అమ్మ నేనెత్తిన జన్మకు ఆయుషు రాసిన బ్రహ్మము నీవు అమ్మా ఏ నారాసే ఆ దేవుడు మన ఇంటి కదా అన్ని కష్టాలనే ఎదురీదని ఎదా సుఖమే ఎరుగది నీ బ్రతుకంతా సుఖాంత పరిచిన దాచితిమంట అమ్మా నీకు సేవ చేసే యోగం లేక నేనున్న కనుమూసిన సమానమే ఇక అమ్మా నీకు సేవ చేసే యోగం లేక నేనున్న కనుమూసిన సమానమే ఇక నేనున్న కనుమూసిన సమానమే ఇక అమ్మ పాట అవునన్నా నిజంగా అమ్మ అంటే సెంటిమెంట్ మామూలు ఈ పాటతో బాగా వచ్చిందన్న ఈ పాటతో వచ్చింది అసలు ఎలా ఉన్న పాటలు పాడాలి అనే ఉద్దేశం మీకు ఎందుకు వచ్చింది అసలు ఎక్కడ గుర్తించారు అసలు నేను పాటలు కూడా పాడగలుగుతాను టాలెంట్ మీలో ఉందని ఎప్పుడు గుర్తించారు ఎలా గుర్తించారు చిన్నప్పటి నుంచి మా ఊర్లో ప్రతి దసరకు ప్రోగ్రామ్ చేస్తాను 2002 నుంచి మొత్తం సభ్యులు స్టార్ట్ అయిపోయింది నాటి కలిస్తాను చిన్న చిన్నగా మా ఊళ్ళో అన్న నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేవాళ్ళు అప్పటి నుండి స్టార్ట్ అయితే మళ్ళీ మాకు హైదరాబాద్ కళాకారులు కుటుంబీతో సమానం నవీన్ అనిల్ కుమార్ అన్న కిషోర్ తెలిసి అందరూ వీళ్ళు మా ఊరికి వచ్చారన్నమాట చాలా మంది కళాకారులతో ఇక పేరు వచ్చిందంటే ఈ అమ్మ పాటతో మనకి చాలా పేరు వచ్చింది ఇంకా మన యొక్క లైఫ్ స్టైల్ ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా జానపదాలు అప్పుడు ఊళ్ళలో ఉంటుండే మన బుర్ర కథలని ఆ కథలని తెలంగాణ చాలా ప్రసిద్ధి ఉంటుంది ఇప్పుడు అవన్నీ ఏదో కనబడట్లేదు అవన్నీ పాటలు కూడా సినిమా పాటలు రావడం వల్ల సినిమాటోగ్రఫీ రావడం వల్ల అంత కల్చర్ అంతా చేంజ్ అయిపోయింది అప్పుడున్న కల్చర్ ఇప్పుడు లేదు ఎట్లా మీకు ఉపాధి ఏ విధంగా ఉంది సంపాదన ఏ విధంగా ఉంది ఈ సాంగ్స్ పిల్ల నిన్ను ఏ పేరున తెలుసుకుందునే ఓ పిల్ల నిన్ను ఏ పేరున తెలుసుకుందునే తెల్లని వర్ణంతో తెగ ముద్దొస్తున్నావే పిల్ల నీ పేరు శ్వేతలో ఏమో నల్లని కురుల దాన నాజుకు నడుముదాన బాబా నీ పేరు గీతలో ఏమో అందమని అస్థిలాగా అనిపిస్తుందే అంజలి ఏమో గీతాంజలినేమో అంజలినేమో గీతాంజలినేమో నా కలముడు కదిలించినట్టి కవితలు నీవా పిల్ల నిన్ను అరర పిల్ల నిన్ను ఏ పేరున పిలుచుకుందునే ఓ పిల్ల నిన్ను ఏ పేరున తలుచుకుందునే మాటలు వింటుంటే మనసే పులకిస్తుందే మనసే దోచిన చెలి మానస నీవా ఏమని పిలువరే బాబా నీ అందాలు నన్ను కరుణించ నీవు కరుణవైతవా అందరని ఆస్తిలాగా అనిపిస్తుందే పిల్ల నిన్ను అరర పిల్ల నిన్ను ఏ పేరున తెలుసుకుందునే ఓ పిల్ల నిన్ను ఏ పేరున తెలుసుకుందునే లాస్ట్ పిల్ల పేరు తెలిసిందన్న అంటే వర్ణించడం అమ్మాయిని వర్ణించుకుంటే మార్చడం అంటే అందరు అమ్మాయిలు
నిజంగా చాలా డెప్త్ ఉంటాయి మన పాటల్లో. ఏదైతే జానపదాలు అంటే మంచిగా వరంగల్ కరీంనగర్ వరంగల్, నిజంగా పాలగడ వరంగలే అన్న, పాలగడ వరంగలే మొత్తం. ఇట్లా ఇప్పుడు వరంగల్ మీకు ఏమైనా కళాకార బృందం ఏమన్నా ఉందా వరంగల్? ఉందా వరంగల్? ఏం పేరుతో ఉందన్న ఇట్లా ఇట్లా నడుస్తారు? ఓకే, ఇప్పుడు వెలిశాల పాట కూడా మీరు అందులో ఉన్నారని కూడా తెలుసు. వెలిశాల చాలా హిట్ అయిపోయిన పాటలలో వెలిశాల పాట చాలా మంచి పాట. ఎలా అనిపించింది ఆ రోజు వెలిశాల పాట వాడే రోజు? ఫుల్ హిట్ ఇప్పటికి కూడా గుడ్ సాంగ్స్ వస్తా ఉంటే పాటలు వాడినా అంత పాటలు అందరికి దొరికింది. ఒక లైఫ్ స్టైల్ అంటే ఆ పాటలో ఉండడం అదృష్టం అని ఉంటుంది చాలా మంది సింగర్స్. కూడా ఆ టీం ఆ పాటలు ఆల్బమ్ వాడడం అందరూ మంచిది కదా సార్. అట్లాంటి అందరూ చాలా మంది వాడతారు. ఈ టీం మొత్తం శ్రీధర్ పాట శక్తులు శ్రీధర్ పాట మా టీం ఖచ్చితంగా ఇది అంతే ఇట్లా ఇట్లా ఒకసారి మనం పాడుతున్నాం వెలిశాల పాట ఒకసారి. నల్లాని రేగల్ల ఎర్రాని మల్లెలు నెత్తు రోసుకున్న నేరా తల్లి నా వెలిశాలా నీకున్నది చరిత్ర చాలా. తూర్పు దిక్కున మధువు మొక్కల్లో దిక్కుల్ని శాసించే శక్తుల్ని గన్నావు. ఉయ్యాలలు పాము చెంపాలలు పాము ఉద్యమాల ముద్దు పువ్వులు పెట్టావు. ఎండిన కూర ఎన్ను పూసల నుండి ఆయుధాలు తీసి పోరాడమన్నావు తల్లి నా వెలిశాలా నీకున్నది చరిత్ర చాలా. తల్లి నా వెలిశాలా దేశాన్ని కాపాడే సైనిక బిడ్డల బతుకు తెరువు లేక పాడకు పంపారు. అలా చేత పెంచావు అంటనిచ్చావు సరిహద్దు సేవల్లో సాగిపోమన్నారు. శత్రువులకేనాడు తల వంచగన్నావు కన్నందుకు తల ఉంటూనే కన్నావు తల్లి నా వెలిశాలా నీకున్నది చరిత్ర చాలా. తల్లి నా వెలిశాలా. ఆ రోజు ఈ పాట పాడుతుంటే మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ ఈ పాట పాడే ఉద్దేశం అంటే తీసుకొచ్చిన నేపథ్యంలో లైవ్ లో ఉన్నది ఏమనిపించింది? పాట పాడిన తర్వాత మీరు పాట వాళ్ళు ఏమన్నారు మీతో? మీకు అక్కడ బాండింగ్ ఎలా అనిపించింది వాళ్ళు? మా ఫ్యామిలీ మస్తు అక్కడ ఉన్న సింగర్స్ కూడా ఏమన్నారు? అందరు కూడా హ్యాపీగా పాట పాడాలని చాలా బాధపడదు. అవును, పాట వాళ్ళే ఛాన్స్ మేము అందుకుంటే వేరు అందులో పాడేసి ఉంటారు. పాట వాళ్ళు అందరూ మంచి తెలంగాణ పాట ఒకసారి ఇట్లా వెళ్ళిపోయింది అన్నమాట. విషయాల పాట అనేది కూడా చాలా. ఇంకా మన తెలంగాణ ఉద్యమం సమయంలో గద్దర్ అన్న యుద్ధం ఒక అనుకోవచ్చు. అంటే ఈ ఒక ఉద్యమాన్ని ఇంతమంది గాయకులు ఉన్నా కానీ గద్దర్ అన్న ఇంకొక లెవెల్ ఒక మెట్టెక్కిచ్చిందంటే ఈ పాటలు కానీ జానపదాలు కానీ ఈరోజు మన మధ్యలో లేడు. ఎలా అనిపిస్తా ఉంది మీరు తోటి గాయకుని గద్దర్ అని కోల్పోవడం? పాట మూగబోయిందో పల్లె మూగబోయిందో గద్దారమ్మ లేడని ప్రతి ఇల్లు మూగబోయిందో ప్రతి ఒళ్ళు మూగబోయిందో. కొండ మూగబోయిందో కోన మూగబోయిందో కొండ కోనల ఉండే కోయిల రాగా మెత్తరమ్మందో. పాట మూగబోయిందో పల్లె మూగబోయిందో గద్దారన్న లేడని ప్రతి ఇల్లు మూగబోయిందో ప్రతి ఒళ్ళు మూగబోయిందో సేను మూగబోయిందో. చెట్టు కొమ్మల ఊగే కోయిల రాగా మెత్తరమ్మందో. పాట మూగబోయిందో పల్లె మూగబోయిందో గద్దారన్న లేడని ప్రతి ఇల్లు మూగబోయిందో ప్రతి ఒళ్ళు మూగబోయిందో. ఇంకా గద్దర్ అన్న మీతో కలిసిన సందర్భం కలిసి మాట్లాడుతున్నారు? ఒకసారి కలిసి ఒకసారి కలిసి 2010-11 కలిసి గద్దరన్న మీరు ఒక్క దగ్గర పాట తెలంగాణ పోయినప్పుడు శ్రీలంగా మీ అందరూ పోయినప్పుడు
అతను పుట్టిండు తులసి ఫస్ట్ అందరితో స్టేజ్ పెట్టుకున్నారు ఫస్ట్ టైం నేను కలిపి దుమ్ములతో బాగా ఇట్లా మేము గమకు విజువల్ అతను పుట్టిండు ఇట్లా కట్టేదా కూర్చొని మనకు వచ్చింది ఛాన్స్ అవుతుందేమో కూర్చోండి కూడా అంటే అప్పుడు ఒకరా ఇద్దరు తెలంగాణ ఉద్యమకారులు పాట పాడుతుంది ఇంకా గద్దరన్న ఈ రోజు తన విగ్రహాలు పెడతా ఉన్నారు, గద్దరన్న అవార్డ్స్ ఇస్తా ఉన్నారు. ఎలా అనిపిస్తా ఉంది ఈ రోజు గద్దరన్న పేరు అంతీరు ఎలా అనిపిస్తుంది? కరెక్టే అనుకుంటున్నారు. ఇంకా సింగర్లు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ముత్తుపల్లి సురేష్ అన్న, సురేందర్ అన్న చాలా వరకు అయితే పాటలు జనపద అమ్మ పాట కూడా చాలా హిట్ అయిపోయినాయి. అన్నట్టు నీకున్న బాండింగ్ ఏ విధంగా ఉంటుంది? అసలు ఎలా రిలేషన్ ఇద్దరు ఫస్ట్ అన్న నేను సాంగ్స్ కాదు ఫస్ట్ మంచిగా ఉండేది ఫస్ట్ తర్వాత అక్కడి నుంచి అంటే 20 సంవత్సరాల బాండింగ్ జర్నీ నడుస్తా ఉంది. ఓకే, ఎలా రిసీవ్ చేసుకున్నాంటే మీ పాటలు కానీ అన్నతో ఏమైనా తప్పుగా ఉన్నాయి కానీ ఇట్లా కానీ ఇట్లా కరెక్షన్ చేసే సిచ్యువేషన్ కానీ ఎలా ఉంటాయి? ఇబ్బంది అంటుంది ఎందుకంటే అంత అంత కరెక్ట్ ఎందుకంటే సినిమా పాటలు దాగే వాడాలంటే ప్రతి ఒక్కటి అసలు నచ్చదు అసలు అందుకంత క్వాలిటీ వస్తుంది. వాళ్ళు అదే సినిమా 2 లక్షలు పల్లన్నలో పిల్లనే పొద్దున్న పిల్ల ఎవరమ్మా ఏ ఊరి పిల్ల మా ఊరికి వచ్చిన ఎందుకమ్మా జరగమ్మా ఈ కారణం ఉన్నారు అప్పుడు పల్లెపై నుంచి వచ్చేదమ్మా. చాలా పాటలు మనం ఇప్పుడు మీరు వాడినాక కూడా నాకు పల్లె పాట కొన్ని గుర్తుకొస్తుంది. నేను ఈ వాడిన పాట మా స్కూల్ లైఫ్ గుర్తు చేసింది అనమాట. చాలా వరకు ఇంకా వెనుకటి పాటలు అంటే మీరు మర్చిపోయిన పాట ఏదైనా పాడగలుగుతారన్నా? అంటే లాస్ట్ మీకు 20 years బ్యాక్ జానపదంలో ఉన్న పాట అంచలేని పాట వేరు మీద ఎండల కురిసే మూడు మీద రాముడిలో కంటికేమో కులుకురాదులమా పొద్దునగా వెళ్ళిన వాడ గురుతురానా ఇంటి జాడ ఏరు మీద ఎండల కురిసేమా నీటిలో ఎట్లా ఎన్ని పాటలు మైండ్ లో పెట్టుకోవడం ఎట్లా సాధ్యం? ఇది వృత్తి అదే కాబట్టి అన్ని ఎలా ఉండే. ఇప్పుడు రీసెంట్ ఏమన్నా పాట తీసుకొచ్చారు కొత్త సాంగ్స్? రమ్మంటే మెరుపు వంద చీర కట్టి మెల్లగా చెమ్మ చెక్కనే రాను రాను నీంట రాను ప్రేమలో నుంచి రమ్మంటే రానుకే సంధ్యా అందాల ముద్దు రీసెంట్ గా వాడిన పాటల్లో ఇది ఇంత మంచిగా పాడుతా ఉన్నారు. ఎక్కడైనా ట్రైనింగ్ అంటే ఇక మామూలుగా ట్రైనింగ్ ఏం లేదు, ఇక మామూలుగా మాటలను తీసుకుని వెళ్ళిపోయినారు. మన సినిమాలో ఏమైనా ఆపర్చునిటీ వస్తా ఉన్నాయి అంటే చేద్దాం అనిపిస్తా ఉన్నాయి సినిమాలో ఆపర్చునిటీ వస్తే ఛాన్సెస్ అంటే ఇప్పుడు మన జానపదాన్ని కొంతవరకు లాస్ అయినప్పటికీ కూడా కొంతవరకు తీసుకెళ్ళాలనే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. దాంట్లో ప్రయత్నం అయితే గవర్నమెంట్ అయితే చేస్తా ఉన్నది కూడా తెలుస్తా ఉంది. మీరేం కోరుకుంటారు? గవర్నమెంట్ అంటే మీరు ఇంకా ఏం కోరుకుంటాం? ఒక జానపద కళాకారులుగా మీరు ఇంకేం కోరుకుంటారు? అందరికీ గుర్తింపు అనేది కల్పించారు. ఇంకా మన వంటకాలు చాలా జానపద కళలు వంటకాలు తెలంగాణ చాలా ఫేమస్ అన్నమాట. మన వరంగల్ అంటే ఇక చాలా ఫేమస్ ఉంటుంది. మన వరంగల్ మీద ఏమైనా పాట పాడతారు?
బోరుగల్లు వనం కొత్త చిగురు తొడిగెను చిగురాకు తొడిగెను నింగి మంగి ఆ కొమ్మల ముద్దులాడెను ముచ్చటాలాడెను మొగిలి చెల్ల మట్టి మీద పూలు మూసెను అది పరిమళించెను ఆ పరిమళాలు మోసుకెళ్ళ గాలి వచ్చెను చేయుతనిచ్చెను రాలిన పువ్వులు కొన్ని రాగమెత్తుతుంటే పూసిన పువ్వులు మొత్తం కోరుకు సై అంటే ఊరుగల్లు వనం కొత్త చిగురు తొడిగెను చిగురాకు తొడిగెను నింగి వంగి ఆ కొమ్మల ముద్దులాడెను ముచ్చటాలాడెను. చరిత్ర బాగుంటది అన్న వరంగల్ చరిత్ర చాలా చాలా పెద్ద చరిత్ర. రామప్ప గారి కాకతీయ పరిపాలన సమ్మక్క సారక్క జాతర కానీ ఇట్లా వెళ్తారా ఇంకా మీరు అగ్ని దగ్గర వెళ్ళి సమ్మక్క సారక్క జాతర ఇట్లా ఉంటుంది అన్న వెళ్తారా? ఎట్లా అనిపిస్తుంది అక్కడ వాతావరణం? చాలా దాని గురించి అక్కడ సమ్మక్క పాటలు పాడారా? సమ్మక్క సారక్క జాతరమ్మ తెలంగాణలోని పెద్ద పండుగమ్మ ఉన్నదమ్మ దాని పేరు మెడరమ్మ సమ్మక్క సారలమ్మ జాతరమ్మ తెలంగాణలోని పెద్ద పండుగమ్మ జాగోరే జాగో జాగో జాగోరే జాగో పిల్ల పాపాలతో పెద్దలంతా గుంపు గుంపులుగా వెళ్ళమ్మ సంపన్న సంపత్తి మనలోన స్నానాలు రేపి జాతరమ్మ సమ్మక్క సారలమ్మ జాతరమ్మ తెలంగాణలోని పెద్ద పండుగమ్మ ఉన్నదమ్మ దాని పేరు మెడరమణి అందురమ్మ దాని పేరు మెడరమణి ఎందురమ్మ. ఇలా సమ్మక్క సారక్క జాతర ఆ వారం 15 రోజులు 5 లక్షలు ఉంటుంది. ఇంకా మనకి భూపాలపల్లి అన్ని ఇంకా దగ్గర వస్తుంది. ఇంత డిస్టెన్స్ ఉంది జాతర. ఇంకోటి భూపాలపల్లి అంటే అడవి ప్రాంతం ఎక్కువ ఉంటది. చెట్టు చేమ అన్నట్టు వాగులు వంటలు వలవంపలు అన్నట్టు చాలా ఉంటాయి. ఆ పక్షుల రాగాలు ఉంటాయి. ఇట్లా కనుమరుగా అయితే ఉంది. ఇప్పుడు మనం అనిపిస్తా ఉంది ఇంత భూపాలపల్లి వెళ్ళినప్పుడు అప్పటికి ఇప్పటికి తేడా ఇలా అప్పుడు బాగుంది ఇప్పుడు బాగుంది అప్పుడు బాగుంది. ఏమన్నా ఈ కల్చర్ ని ఏమన్నా పాట పాడతారు అంటే అప్పుడున్న చెట్టు చేమ గుట్ట అది ఒకటి ఇప్పుడున్న అంత కొట్టేస్తా ఉన్నారు చెట్లు దాని మీద గోదావరి పాపి కొండలను చేరపాలి ఈశబడినది రామదాసు కీర్తనలని ఆలకించినది భద్రాద్రి తిరణాలని కను తిలకించినది జానకి రాముల పాదాలు కదిగి కదిలినవి ఏలేలో ఏలేలో అలలై గోదావరి పాపి కొండలను చేరపాలి ఈశబడినది పురిటిలో పూల తల్లి కన్నా అడవి తల్లి మనసు గొప్పది బాధ్యతల్లో తండ్రి కంటే అడవి తల్లి పాత్ర పెద్దది అందరూ శత్రు వస్తే ఎండి నా కులానికి చేస్తుంది వాడు సగుణం కంచబడితే పక్షి తోలి కబురు పంపుతుంది మానని గాయాల మానాల హింసల ఎదుర్కోత అనుభవించింది నల్ల బండాలని ఉడికిపచ్చింది నా రక్తాన్ని కన్న చూసింది రాజ్యమే నేతల చేతుల్లో రక్త సిద్ధంగా మారింది ఎవరి రామ చిరుకాల కంటారు నిలిపేస్తే కంట నీరు తీసింది తమ్మి రాజ్యమే ఇచ్చింది తల్లి ఉడికిలో పూల తల్లి కన్నా అడవి తల్లి మనసు గొప్పది పచ్చని చిగురుల దోసిట వెచ్చని నెత్తురు నింపుకున్నది యాగాల తీగలో లేక పూలకు ఊపిరి ఊదుకున్నది తిరుగుబాటుకు తిరకాన్ని నడిపిస్తూ పోరు బాటను చూపింది ఎడలి తిరుగులేని నీరుని అందిస్తూ సమర గీతం పాడింది తల్లి దొంగ కల్పనలు మూసిపోతే సాక్షితానై తల్లడిల్లింది ఉరికి నొప్పుల తల్లి కన్నా అడవి తల్లి మనసు గొప్పది బాధ్యతలో తండ్రి కంటే అడవి తల్లి పాత్ర పెద్దది. నిజంగా అడవి తల్లి పాత్రనే చాలా పెద్దది. ఎందుకంటే ఆకలి అయితే చిక్కుడు తెలిస్తే పండిస్తుంది, గాయం అయితే ఆకులు తెలిస్తే పసరే ఉంటుంది,
ఆ దాహం అయితే ఒక్కొక్క ఇస్తే దాహం తీరుస్తుంది. చాలా వరకు మనకి అడవులలో ఇప్పుడు సిటీ పెరుగుతా ఉన్నది, కాలుష్యం, చెట్లు నరికేస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా నిజంగా చాలా వరకు ఎత్తి అడిగి అదే కొంచెం మిస్ అవుతున్నాం అనిపిస్తా ఉంటుంది. నాకు కూడా అటు సైడ్ వెళ్ళినప్పుడు కూడా అదే నా అడవి మిస్ అవుతుంది. తంగేడు పువ్వు కోసం చిన్నప్పుడు వెళ్ళే వాళ్ళం అన్నమాట. తంగేడు పువ్వు బతుకమ్మల కోసం వెళ్ళినప్పుడు అడవి ఉండేది, అడవిలలో మిస్ అవుతున్నాము. అన్ని కనబడతా ఉన్నాయి, నీడలు అన్ని కొంతవరకు మిస్ అవుతా ఉన్నారు. ఇప్పుడు ఏమైనా పశువులు అంతా కూడా కొంచెం మిస్ అవుతా ఉన్నారు. ఇట్లా మీ ఊరు సిటీ అన్నా లేకపోతే పల్లెటూరు? పల్లెటూరు. మొత్తం అక్కడ ఏం చేశారన్న మన ఊళ్ళో, మన ఇంటి దగ్గర ఏం పనులు ఉంటారు, ఇట్లా వ్యవసాయం మొత్తం అందరూ వ్యవసాయం దొరుకుతాయి అన్న పనులు దొరుకుతాయి. వాటర్ ఇట్లా ఫెసిలిటీ అన్ని బాగుంటాయి. ఇంకా మన ఫ్యామిలీ మీరు చెల్లె అక్క చెల్లె వాళ్ళకి కూడా మ్యారేజ్ ఏం అంత ఓకేనా? ఏమైనా ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ అంతా ఓకే? పాటలు పాడుతూ హైదరాబాద్ లో ఉంటుంది, ఊళ్ళో ఉంటుంది? ఊళ్ళో తెలంగాణ ఉద్యమకారులుగా ఇంకా గుర్తించి ఉద్యోగాలు ఇస్తా అన్నారు చాలా మంది. ఉద్యమకారులకు ఇస్తున్నారు, వీళ్ళకి ఇస్తారని ఇక్కడ ఏం చదువుకున్నారు? ఎందుకు చదువుతున్నారు? ఈ నేపథ్యంలో ఉద్యమం సమయంలో ఇక పాటలు పాడుతూ వచ్చేస్తారు. మౌలిక అంటే మీకు ఎందుకు గవర్నమెంట్ ఫెయిల్ అయిందంటే గుర్తించలేకపోయింది. చదువుకున్న సాయి చిన్న కూడా చాలా కళాకారుడు, చాలా మిస్ అయిపోతాము. తెలంగాణ మొత్తం మిస్ అవుతాము. కేసీఆర్ కూడా మన ఓటమి కూడా ఒక 1% కారణం కూడా సాంగ్స్ లేకపోవడం కూడా చాలా మంది అంటారు. ఎట్లా అనిపిస్తుంది సాయి చిన్న మీరు కళాకారులు కోల్పోవడం కూడా? పాటలు అన్న పాటలు ఏమైనా పాడగలుగుతారని సాయి చిన్న స్పందిస్తూ బాలమూరు పిల్లగాడు బయలుదేరే ప్రపంచావేదిక మీద ప్రజల పాపై నిలిచెనే అమర చింత చిన్నవాడు పిల్లలు దాటనే స్వరాష్ట్ర ధ్యానం చేసి గానం చేసేనే అందుకున్నాడమ్మా తండ్రి నుండే ఎర్ర ఎర్రని జెండా నిప్పుకున్నాడమ్మా నీ జెండా స్ఫూర్తిని సాయి నిండా హత్తుకున్నాడమ్మా గుండెలకేమో గులాబీ జెండా పాలమూరు పిల్లగాడు బయలుదేరే ప్రపంచావేదిక మీద ప్రజల పాత్రై నిలిచెను కళ్ళ ముందే తల్లి మరణము నీ బాల్యమంతా నరకము జీవితమంతా ఒంటరిగానే సాధించాము విద్యార్థి నేతగా ప్రస్థానం విప్లవ పాటలోని స్థానం రాయిని సైతం కదిలించేది రసాయించెందు నిరాగం వచ్చేది ముందే విజయాలు నీ ప్రతిభలు పెట్టిన సంఘాలు ప్రజల పాట సాయించెందు శ్వాసకు పంచ ప్రాణాలు పాలమూరు పాటగాని పాడే వ్యక్తినే ప్రాణామెత్తు కన్నా పిల్లల విడిపోయేనే అమర చింత చిన్నవాడు అమరుడాయనే 7 అడుగుల తోడు నడకాగిపోయేనే 7 అడుగుల తోడు నడకాగిపోయేనే. చాలా ఎమోషనల్ అన్న ఈ పాట కూడా. ఎందుకంటే సాయి చిన్న పాట ఆ రజనీ అక్కడ తిన్నప్పటికి కూడా మాట్లాడిస్తే కథలు లాగే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ నాన్న కూడా మాట్లాడిన సిచ్యువేషన్ వాళ్ళ నాన్న సపోర్ట్ వాళ్ళంతా అది వేరే ఉంటుంది అన్నమాట. చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఎందుకంటే ప్రతి సింగర్ ఇంకా ఇప్పుడు మీరు పాట పాడుతున్నారు ఇప్పుడు ఏంటంటే సింగర్ అనగానే పాట పాడతారు, హ్యాపీ పాట పాడినప్పుడు నువ్వు ఆనందపడతావు. మీరు ఎమోషనల్ పాట పడితే నేను ఎమోషనల్
కానీ ప్రతి వాళ్ళ లైఫ్ లో కూడా చాలా ఎమోషనల్ అయిన సిచ్యువేషన్ చాలా ఉంటాయి. పాట ఇంత ఏడుస్తాయి. ఆ, పాట వస్తుంది నీళ్ళు వస్తాయి. అవునా? ఇది ఒక్క పాటకే సాధ్యం అన్న. అంటే ఎవరికైనా ఎవరి ఎంత కఠిన గుండెకైనా కన్నీళ్లు తెప్పించాలంటే ఇది ఒక పాటకి సాధ్యము. ఆ పాట మీరు వాడుతూ ఉన్నారు. ఇంకా మంచి మంచి ఆపర్చునిటీ కూడా మీకు రావాలని కోరుకుంటా ఉన్నాము. ఇంకా ఫైనల్ గా మాకు నచ్చిన పాట ఏమైనా వాడుతున్నా ఫైనల్ టచ్ ఒక పాట కావాలి. అంబ పాడే జోల పాట అమృతాలు కన్నీలంత. అంబ పాడే రాలి పాట వేణులూరి పారేరులంత. నిండు జాబిలి చూపించి గోటిక బుగ్గను గిల్లేసి బుగ్గును బట్టి ఊయరలుపే అమ్మదలనా. ఊపిరి పోసే నూరేళ్ళ నిండు బియ్యేనా. అమ్మ పాడే జోల పాట అమృతాలి కన్నీలంత. అమ్మ పాడే రాలి పాట వేణులూరి పారేరులంత. కురిసేవాళ్ళ చిలుకులకి నీలి నిండి అమ్మ, మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మ, బీచే చల్లని గాలులకి పూల బొమ్మ అమ్మ, ప్రకృతి పాడే పాటలకి నెలకొయిలమ్మ. సృష్టికి మూలం అమ్మతనం, సృష్టికి మూలం అమ్మతనం, సృష్టించలేని అమ్మ గురం. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్నదినంత. అమ్మ పాడే రాలి పాట వేణులూరి పారేరులంత. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నిజంగా మా ప్రేక్షకులకి ఫుల్ మీల్స్ పెట్టినట్టుంది. జానపద కళలలో ఫుల్ మీల్స్ అందరికి అందించినట్టుంది. నిజంగా చాలా చక్కగా పాడుతా ఉన్నారు. నిజంగా మేము కూడా కోరుకుంటా ఉన్నాము చాలా ఆపర్చునిటీ కూడా రావాలి. మీరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న మిట్టపల్లి బాలు అన్న. ఇది ఈ రోజు జానపద కళాకారులు మిట్టపల్లి బాలు అన్నతో అయితే చేస్తాను. అన్నకైతే చాలా తెలంగాణ ఉద్యమం సమయం నుండి అయితే పాటలు పాడుకుంటూ వస్తా ఉన్నారు. ఏదైతే తెలంగాణ ఉద్యమ కళాకారులను గుర్తిస్తామని చెప్తున్న గవర్నమెంట్ ఏదైతే ఉందో గుర్తించి జాబ్స్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కానీ అన్నకు రాలేదు. అన్నకు గుర్తించడంలో కొంత గవర్నమెంట్ నెగ్లెక్ట్ చేస్తుంది అన్నట్టు కూడా కొంత అన్న ఇబ్బందికి అయితే ఉన్నారు. చక్కగా పాడుతా ఉన్నారు. ఇలాంటి ఆపర్చునిటీ అన్నకు చాలా రావాలని కోరుకుంటున్నాం. గవర్నమెంట్ దృష్టికి కూడా ఈ వీడియో వెళ్ళాలని కూడా కోరుకుంటా ఉన్నాము. మరో గాయంతో మీ ముందుకు వస్తా ఉన్నా. సైనింగ్ ఆఫ్.